దేవుని బిడ్డ ఒక వ్యక్తిని సైనికుడిగా చేసిందంటే ఎక్కడ పెడతా చెప్పండి? ఎక్కడ పెడుతుంది? బస్ స్టాండ్లోనా, రైల్వే స్టేషన్లోనా, లేకపోతే పూల పాన్ మీదనా? ఎక్కడ పెడుతుంది? కఠినమైన రాళ్ల మధ్యలో, కఠినమైన అరణ్యాల మధ్యలో, కఠినమైన పోరాటాల మధ్యలో. ఎందుకని? ఎంత పోరాటం, యుద్ధం ఎక్కువ ఉన్న చోట నేను పెడుతున్నాడు అంటే ఆ సైనికుడి యొక్క పవర్ వాళ్ళకి తెలుసు. ఇంత పెద్ద కఠినమైన యుద్ధం పలానా ఆ వ్యక్తి చేయగలడు, పలానా వ్యక్తి ఈ ఆపరేషన్ సరిగా చేయగలడు, ఈ శత్రు సమూహాన్ని కూల్చగలడు, పలానా వ్యక్తిని పంపించండి అని చెప్పేసి గవర్నమెంట్ సిఫార్సు చేసి అతనికి లెటర్ ఇచ్చి మరి పంపిస్తూ ఉంది. ఘోరమైన యుద్ధములో, ఘోరమైన పోరాటములో ఒక సైనికుడిని కావాలని పంపిస్తున్నారు. కారణం ఏంటి అంటే అతడైతేనే జయించగలడు, అతడైతేనే దీన్ని ఈ యుద్ధంలో విజయాన్ని సంపాదించగలడని నమ్మి పంపిస్తున్నారు. కోపంతో కాదు, పగతో కాదు, ద్వేషంతో కాదు. అనేక సార్లు మన జీవితంలో శక్తికి మించిన శ్రమలు సవాళ్ళు చేస్తూ ఉంటాయి, శక్తికి మించిన శోధనలు సవాలు చేస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు వాటి మధ్య మనం పంపించాడంటే దేవునికి మన మీద ఒక నమ్మకం, దీన్ని మనం జయిస్తామని దేవునికి ఒక నమ్మకం. అందుకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? కఠినమైన పరిస్థితులు కూడా పంపించి అక్కడ మనం గొప్ప సాక్షులుగా చేస్తూ ఉన్నాడు, గొప్ప వెలుగుగా మనం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుడిని నమ్ముకుంటే పూల పానుపులు వస్తాయేమో, చాలా వస్తాయి, చాలా చాలా అనుకుంటాం. కానీ యేసయ్య మనకిచ్చేది ఎటువంటిది అంటే రాళ్ళ మీద కూడా పూల మీద కంటే ఎక్కువగా కలిగేటువంటి విశ్రాంతిని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూల పాను మీద కూడా నిద్రను రాళ్ళ మీద కూడా ఆయన ఇస్తున్నాడు. గాఢ నిద్రనిస్తున్నాడు దేవుడు. చూడండి, చెరసాల్లో పేతురు ఎలా నిద్రపోయాడంట? చేతులకు బొండలు బిగిచ్చున్నాయి. మరి చుట్టూ సైనికులు ఉన్నారు, కత్తి పట్టుకున్నారు, వారి కత్తులు తలతల్లాడిపోతున్నాయి. అంతేగా తెల్లవారితే తన చిరఛేదనం చేయాలనే శాసనం కూడా వచ్చేసింది. అంతకుముందు రోజే యాకోబు అనేటువంటి సహోదరుని శిష్యుని చంపేశారు, చిరఛేదనం చేసేశారు. ఇక పేతురు కూడా దొరికిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, పేతురు కానీ సంఘానికి పెద్ద హెడ్, అప్పుడు ప్రధాన అపోస్తలుడు ఆయన కింద మిగతా అపోస్తలంతా ఉండేవాళ్ళు. అయితే అతన్ని చంపడానికి పట్టుకున్నారు. ఏ మాత్రం కూడా లోపలికి వచ్చి కాపాడే శక్తి ఎవరికి లేనటువంటి నిస్సహాయస్థితిలో పడి ఉన్నాడు. ఇక ఎవరు కాపాడేవారు లేరు. అందరూ చెదరగొట్టబడ్డారు, అందరూ భయపడి తలుపులు వేసుకుంటున్నారు, అందరూ వేదన పడుతున్నారు తప్ప అయ్యో పేతురు అంటున్నారు తప్ప ఎవరు సహాయం చేయడం రాలేకపోతున్నారు. అట్లాంటి ఘోరమైన పరిస్థితుల్లో దేవుని బిడ్డ అతను ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్రపోవటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు తెలుసా? కలగానే అంతగా నిద్రపోతున్నాడు. కళ వచ్చేసింది ఆయనకు, ఒక కళ వచ్చేసింది. ఆ కళలో దేవతతో వచ్చేసి అతను లేపి పేతురు లే అని చెప్పగానే సంఖ్యలు అలా ఊడి కింద పడిపోయాయి. ఆశ్చర్యమైపోయింది, నేను ఏంటి నేను కలగంటున్నాను కదా అని. అయితే అతను చుట్టూ ఉన్నటువంటి ఆ సైనికులంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. కాపులా కాయాల్సినటువంటి ఆ వ్యక్తులంతా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ గేటు తాళాలు అటంతా అవే పడిపోయాయి. వెంటనే పేతురు నడుచుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తెల్లవారు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఎట్లా వచ్చాడు? ప్రార్థన చేసినాడు కూడా అర్థం కాల. ఒక చిన్న పాప, హృదయాన్ని చిన్న పాప వచ్చి బయటకు వచ్చి చూసి పేతురు వచ్చాడంటే ఆ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎంత శీఘ్రంగా ఎలా రాగలిగాడు? ప్రార్థన చేస్తుంటే ఎంత శీఘ్రంగా ఎలా వచ్చాడు? వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. అయితే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత తెల్లవారే ఎక్కడ అతన్ని చంపాలనుకున్నారో అక్కడే నిలబడి, ఆ వీధిలో నిలబడి ఆయన గొప్ప ప్రసంగం చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది చూసినటువంటి వాళ్ళందరికీ ఇంకా గొప్ప విశ్వాసం కలిగింది. సంఖ్యల మధ్యలో ఎవ్వరూ లేకుండా ఈ విధంగా ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఆ రోజుల్లో సంఘం ఇంకా ఉజ్జీవంగా లేచింది. ఎందుకో తెలుసా? ఈ సంఘటన తర్వాత మనకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే దేవుడు మనలను అధికారుల చేతిలోంచి, ప్రధానుల చేతిలోంచి తప్పించగలడు. ఎంత పదునైన కత్తులు మన చుట్టూ ఉన్న ఖడ్గాల మధ్య నుంచి మనల్ని నడిపించగలడు. ఎటువంటి బలాఢ్యులైనటువంటి సైనికులు మన చుట్టూ నిలబడి మనల్ని చంపాలని చూస్తున్నా వారి మధ్యలో ధీటుగా మనల్ని నడిపించగలడు. వారి మధ్యలో ప్రభు మనం తీసుకొని రాగలడు, వారి మధ్య అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకాలు చేసి నడిపించగలడు అని చెప్పేసి అందరూ కూడా విశ్వసించి ఇక ఆ రోజు నుంచి వాళ్ళ విశ్వాసం ఇంకా మరింతగా పెరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి వరకు దాగుకున్న వారు ఇక చెదరగొట్టబడి ఏం చేస్తున్నారు తెలుసా? వారి విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని వారికి ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం అమ్ముకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా ముందుకు సాగిపోతున్నారు. చావు అయితే లాభమే అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు ఒక తెగింపుతోటి. అక్కడికి వెళ్ళి ప్రకటిస్తే కొడతారా అంటే కొడతారా? పేతురు నన్ను కాపాడిన దేవుడు ఉన్నాడు, ఆయన కాపాడుతాడు. పేతురు నన్ను కాపాడాడు కదా, మమ్మల్ని కాపాడుతాడు.
రేపు పలానా చోటుకి వెళ్ళొద్దురా, సైనికులు ఉన్నారా అంటే సైనికులు వాళ్ళు ఏం చేస్తారు? పేతురు అన్నాడు మనం పట్టుకొని సైనికులు చుట్టూ కాపలా కాస్తా ఉంటే దేవదూత వచ్చేసి ఏం చేసింది తెలుసా? వాళ్ళందరినీ మత్తులు చేసేసి పేతురుని బయట తీసుకొచ్చింది. మీకు తెలియదా? ఆ దేవుడు మాతో ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు మమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రే ఇక్కడికి వెళ్తే చెరసాల్లో వేస్తారా, చేతులు బేడీలు వేస్తారా అని ఎవరన్నా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? బేడీలా? పేతురానికి వేసారులేండి బేడీలు. మేమందరం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దేవుని దూత దిగి వచ్చి ఒక్క మాట చెప్పగానే ఆ చేతులకు ఉన్న సంఖ్యలు తెగిపోయాయి. చెరసాల దానంతో అదే తెరుచుకున్నది. వచ్చేసాడు అన్న బయటికి అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళకి తెలిసిన ప్రతి కోణంలో కూడా అతన్ని చూస్తూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇంకా ఉత్సాహంగా పైకి లేచారు. అనేక మంది సేవకులు, అనేక మంది విశ్వాసులు, సంఘం బహు వేగంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు అతన్ని ఆ ప్రధాన అపోస్తులని అటువంటి కత్తుల బోన్లకు పంపించాడు? శత్రువుల చేతికి ఎందుకు పంపించాడు? ఎందుకు ఆ చెరసాలకు పంపించాడు? దేవుడు కాపాడలేడా? తప్పించలేడా? దేవుడు తప్పించగలడు, కానీ కాపాడే దేవుడు ఈయనలో ఉన్నాడని, అతను ఒక వెలుగుగా, ఒక సూచనగా, ఒక దీపంగా పెట్టాలని దేవుడు అతను ఏం చేస్తున్నాడు అంటే అందరి ముందు ధీటుగా ఒక సాక్షిగా నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా జరగకపోతే పేతురుతో ఇంత గొప్ప దేవుడు ఉన్నాడని నమ్మేవారు కదా, అతను వెంబడించేవారు కాదు. అంతేకాదు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు కాపాడేవాడని వారికి నమ్మకం కుదిరేదే కాదు, ఏమాత్రం నమ్మేవాళ్ళు కాదు. చెరసాలంటే భయపడేవారు, సంఖ్యలంటే భయపడేవారు కదా, శత్రువులంటే భయపడేవారు, రాజులు, అధికారులు, ప్రధానులు, శాస్త్రులు, పరిచయాలంటే భయపడి గజగజలాడిపోయేవారు. ఆ మూలలో దాక్కొని ఏదో ఇంటింట రొట్టె పిలుచుకుంటూ ఆ యొక్క గూట్లో కూర్చొని ఆడే భజన చేసుకునేవాళ్ళు తప్ప బయటకు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు ఇంత ప్రబలంగా రావడానికి కారణం ఏంటి? ఇంత వేగంగా సంఘం విస్తరించడానికి కారణం ఏమిటి అంటే ఒక్క అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క సంఖ్యలు, అతడు వెళ్ళినటువంటి ఆ గాఢాంధకారపు స్థితి. ఎందుకు వెళ్ళాడు దేవుడు ఎందుకు దేవుడు అతను తీసుకుని వెళ్ళాడంటే ఆ గాఢాంధకారంలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని క్రొత్త వెలుగుతో నింపడానికి, క్రొత్త ఉత్సాహంతో పేతురును చూపించి గొప్ప వెలుగుతో నింపడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు పంపించాడు అక్కడికంటే ఆ కష్టాల మధ్యలో కూడా అతడు ధైర్యంగా నిద్రపోగలడని, శ్రమల మధ్యలో కూడా దుఃఖపడకుండా, అయ్యో ఎందుకు వచ్చాను నేను ఈ సేవకి, అయ్యో నా బ్రతుకు ఎందుకు, సముద్రం ఒడ్డున చేపలు పట్టుకొని చక్కగా బ్రతికేవాడిని, నాకంటే అప్పుడు కష్టాలు లేవు, శ్రమలు లేవు, ఈ కత్తులు బోన్లు లేవు, ఈ సైనికులు లేరు, ఈ బాధలు లేవు, యేసు ప్రభువుని నమ్ముకొని సేవకు వచ్చాను. కత్తులు బోన్లు వచ్చేసాయి, శ్రమలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి. ఒక్క 3.5 సంవత్సరాలు మేము సుఖపడ్డాం. అప్పటి నుంచి శ్రమలే శ్రమలు, ఒకటి పోతే ఒకటి. అక్కడ వారిని చంపేశారు, ఇక్కడ వీళ్ళని చంపేశారు, శ్రమలు. అయ్యో ఏంటి పరిస్థితి అని చెప్పేసి తలగొట్టుకొని బాధపడాలి. కానీ అతను ఏం చేస్తున్నాడు అక్కడంటే ధైర్యం నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు పేతురుని పంపించాడు? ఇంకెవరిని పంపించవచ్చు కంటే పేతురుని సంపూర్తిగా నమ్మాడు దేవుడు. కష్టకాలంలో, శ్రమకాలంలో అతడు నిద్రపోయే పరిస్థితి ఉంది. కష్టంలో, శ్రమలో అతడు నిర్భయంగా దేవునికి అప్పగించుకొని నిద్రపోయేటువంటి గొప్ప విశ్వాస యోధుడని, దాన్ని తాళుకోగలిగే శక్తి అతనికి ఉందని తెలిసి వాటిలో పంపించాడు. ఈరోజు నిన్నెందుకు పంపిస్తున్నాడు తెలుసా? కష్టకాలంలోకి, శత్రువుల మధ్యలోకి, శ్రమల మధ్యలోకి, వేదాల మధ్యలోకి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? నీలో సామర్థ్యం ఉందని తెలుసు దేవునికి, నీలో దాన్ని జయించే శక్తి ఉందని నమ్మాడు దేవుడు, నమ్ముతున్నాడు దేవుడిని. అందుకే నువ్వు భయపడి, దుఃఖపడి వాటిని చూసి 1 by 1 శత్రువులు చెలరేగుతుంటే, కష్టం వెంబడి కష్టం వస్తూ ఉంటే, ఇదేం జీవితం, ఇదేం సేవ, ఇదేం జీవితం అని నువ్వు కృంగిపోకుండా ఉంటావని నిన్ను నమ్మి దేవుడు కష్టాలకు నడిపిస్తూ ఉన్నాడు, శ్రమలకు నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ గాఢాంధకాన్ని వెలిగించాలి, ఆ భయం అనే చీకటి నువ్వు పారదోలాలి. అప్పటి వరకు సంఘం గజగజలు ఆడిపోతూ ఉన్నది. ఎవరికి వాక్యం చెప్పాలన్నా భయమే, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. కానీ ఆ దెబ్బతో శిష్యులంతా ఏమైపోయారు? చెదరగొట్టబడ్డారు, తలా దిక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక రకంగా, ఒక్కొక్కరు ఒక విధంగా సేవ చేస్తూ ఉన్నారు. ఫిలిప్ అయితే రథానికి వెనకాల పరిగెత్తుకొని పోయి ఒక గొప్ప ఫైనాన్స్ మినిస్టర్కి, ఆయనకి నపుంసకుడికి వాక్యం చెప్తున్నాడు. నిజంగా అంత పెద్ద అన్య దేశపు రాణి యొక్క వ్యక్తికి సువార్త చెప్పడం అంటే ఎంత కష్టం. అయినా చెప్తున్నాడు, ధైర్యంగా చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పడం మాత్రమే కాదు, దేవుని నామమున అతను బ్యాప్టిజం కూడా ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బట్టి ఎంత త్యాగం కలిగి, ఎంత ధైర్యంగా వెళుతున్నారు ఒంటరిగా. ఫిలిప్ ఎంతమంది వెళ్ళాడు తెలుసా? ఆ రోజున అతనికి వాక్యం చెప్పడానికి ఆ నపుంసకుడు కంటే ఒంటరిగా రథంతో పాటు పరిగెత్తి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అసలు గుంపుగా ఉంటేనే ఎవరు చంపేస్తారని భయం. కానీ అరణ్యంలో ఒంటరిగా వెళ్ళాడు, ధైర్యంగా వెళ్ళాడు, రథంతో పాటు పరిగెత్తుకుంటూ అడుగుతున్నాడు, నన్ను చెప్పమంటావా ఆ వాక్యాన్ని?
నేను చెప్పనా అని చెప్పేసి ఆ నపుంసకుడికి ఫిలిప్పు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు ఒంటరిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇక భయమే లేదు వాళ్ళ దగ్గర. కారణం ఏంటంటే కాపాడే దేవుడు ఉన్నాడు. పేతురు అన్నను కాపాడే దేవుడు ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు. అంత పెద్ద ప్రత్యక్షత జైల్లోంచి, ప్రత్యక్షంగా ఉంటాడు. ఆ జైల్లోంచి తీసుకొచ్చినటువంటి దేవుడు ఆయన సామాన్యుడు కాదయ్యా, మహాశక్తివంతుడు. ఆయన మమ్మల్ని చేయబట్టుకుని ఉన్నాడు. ఆయన చేతి వచ్చి మమ్మల్ని ఎవరు బయట తీసుకొస్తారు, ఎవరు మమ్మల్ని శిక్షిస్తారు, ఎవరు మమ్మల్ని బాధిస్తారు అని చెప్పేసి ఒక గొప్ప ధైర్యంతో ముందుకు సాగిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీవు లోకానికి వెలుగువి, నువ్వు చీకట్లో సంచరిస్తున్నావు. కారణం ఏమిటి అంటే, అనేక సార్లు నేను చీకట్లో తీసుకుని వెళ్తున్నాను. కారణం ఏంటంటే, ఆ చీకట్లో ఉన్న వారందరూ కూడా నీలో ఉన్న వెలుగును చూడాలని. చీకట్లో ఉన్న వారు రౌడీలే కావచ్చు, గుండాలే కావచ్చు, అజ్ఞానులే కావచ్చు, బలహీనులే కావచ్చు, కానీ వారు చూడాలి, నీలో ఒక క్రొత్త యాంగిల్ని చూడాలి, నీలో ఉన్న వెలుగును చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కఠినాత్మల మధ్యలోకి, నిందల వేసేవాళ్ళ మధ్యలోకి, అవమానపరిచేల మధ్యలోకి దేవుడు అనేకసార్లు మనల్ని పంపిస్తాడు. చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా పడి ఉండం, కానీ అవమానపరిచి భయంకరంగా మాట్లాడే వాళ్ళ మధ్యలోకి దేవుడు పంపిస్తాడు. కారణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆ నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, ఆ నిందించేవారి అజ్ఞానం, ఆ వేధించేవారి అజ్ఞానం, వారు చుట్టుకున్నటువంటి అజ్ఞానం పారిపోవాలంటే నీలాంటి ఓర్పు కలిగిన వారు వెళ్ళాలి అక్కడికి, నీలాంటి సహనం కలిగిన వారు వెళ్ళాలి అక్కడికి. వారిలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలంటే నీలాగా భరించే హృదయం గల వాళ్ళు వెళ్ళాలి అక్కడికి. అందుకే దేవుడు పంపిస్తున్నాడు. నీ మీద నిందేస్తే నువ్వు కృంగిపోయి, బలహీన పడిపోయి, అవమానపడిపోయి, ఏదో వేలాడపడిపోయి, అయ్యో ఇక నా సేవ అయిపోయింది, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని చెప్పేసి కృంగిపోవటానికి కాదు. నా విశ్వాస జీవితం అయిపోయింది, పలానా వాళ్ళు నా మీద చెడ్డ ముద్ర వేసరికి నేను బతికెందుకు కానీ ఊరేసుకుందామా, మందు తాగుదామా, స్లీపిడ్ ట్యాబ్లెట్ వేసుకుందామా, దానికోసం కాదు. దేవుడు మనలను అనేక సార్లు మన మీద నిందలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుడు మనల్ని పంపిస్తున్నాడు వాటి గుండా. కారణం ఏంటంటే, ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళ అజ్ఞానం, వాళ్ళ చీకటి, నీలో ఉన్న వెలుగును చూడాలి, నీలో ఉన్నటువంటి ఆ దేవుని శక్తిని చూడాలి. ఆ చీకటి ప్రపంచం అంతా కూడా, ఆ బలహీనమైనటువంటి వారందరూ కూడా నీలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి దేవుని చూడాలి, ఆ బలమైన దేవుని చూడాలి. ధైర్యంగా నిలబడేటువంటి శక్తినిచ్చి ఆ దత్తపుత్రాత్మనిచ్చేటువంటి ఆ దేవుని చూడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున మన జీవితంలో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, కష్టాల గుండా వెళ్ళేటువంటి అవకాశం, శ్రమల గుండా వెళ్ళే అవకాశం. అక్కడే మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఏంటో తెలుసా? క్రీస్తు వెలుగును చూపించేటువంటి అవకాశం, క్రీస్తు ఓర్పును చూపించే అవకాశం, క్రీస్తు యొక్క సహనాన్ని చూపించే అవకాశం అక్కడే దొరుకుతుంది మనకి. ప్రైజ్ ద లార్డ్. అందరూ మనల్ని ప్రేమిస్తే, అందరూ మనలను శబాష్ అంటూ ఉంటే సంతోషించడం, ఆనందించడం పెద్ద విశేషం కాదు. కానీ అక్కడ మనం వెలిగేమంత అవసరం లేదు అక్కడ. కానీ కష్టాల మధ్యలో, నిందించే వారి మధ్యలో, శ్రమల మధ్యలో, ఘోరమైన విపత్తుల మధ్యలో నిజంగా మనం ధీటుగా వెళుతూ ఉన్నప్పుడు ఆ అజ్ఞానాలను ప్రజలు చూస్తారు, ఆ శోధనలను ప్రజలు చూస్తారు, వేదనలను ప్రజలు చూస్తారు. చూసి వీరిలో ఉన్నవాడు గొప్ప దేవుడని, వీరిలో ఉన్నటువంటి దేవుడు సామాన్యుడు కాదని గుర్తుపట్టి ఆ రోజున ప్రియ దేవుని బిడ్డ నిన్ను అందరికంటే ఘనంగా హెచ్చిస్తారు. ప్రైజ్ ద లార్డ్. నీ పాదాల దగ్గర వచ్చి పడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఈరోజు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా నీ వెలుగు ఇతరులు చూసేటట్టు, నీ వెలుగు ఇతరులు చూసేటట్లుగా నువ్వేం చేయాలంటే ఆ వెలుగును ప్రకాశింపచేయాలి. చదువుదాం ఆ మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటాం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్ ద లార్డ్. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మీలో ఏం చూడాలంట? దేవుని సత్క్రియలు చూడాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అలా చేయడానికి మీ వెలుగు ప్రకాశింపచేయండి. మీ ఓర్పును, సహనాన్ని అందరి ముందు చూపించండి. వాళ్ళు కంటికి కన్నన్నారని, పంటికి పన్నున్నారని మనం కూడా పరిగెత్తుకొని పోయి మనం కూడా వాళ్ళతో పాటు పోట్లాడి, మనం కూడా వాళ్ళలాగే మాట్లాడి, ప్రియ దేవుని బట్టి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. దేవుడు నమ్ముకున్న వల్ల ప్రయోజనమే లేదు మనకి. ఎందుకంటే మనం దేవుడు చూపించేవారుగా లేము, మనలో మనం చూపించుకునేవారుగా ఉన్నాం. చాలామంది అంటారు, ఏయ్ నా బలం అంతా అనుకుంటున్నావు, చీటికి వేసానంటే వచ్చి పడతారు మా ఊళ్ళందరూ, లారీ జనం వచ్చి పడతారు. ఇదిగో ఏమనుకుంటా, ఇక్కడ ఉంటే ఎట్టున్నాను అనుకున్నా, మా ఊర్రా, నా సంగతి ఏంటో తెలుస్తుంది నీకు కదా. చాలామంది ఏమంటారంటే, నేనేంటో చెప్పాలనుకుంటున్నా, నా బలం ఏంటో చెప్పాలి, నా జ్ఞానం ఏంటో చెప్పాలి, నేను కానీ నోరు తెరిచానంటేనా, నాకు కానీ బీపీ రేగిందంటేనా కదా చాలామంది అంటున్నారు కదా. అవన్నీ జరిగితే అంటే నువ్వేంటో తెలుస్తుంది, నీ యొక్క బలహీనత ఏంటో తెలుస్తుంది, నీలో ఉన్నటువంటి దుర్మార్గత ఏంటో తెలుస్తుంది కదా. కానీ నీలో ఉన్న క్రీస్తు ఏంటో తెలియాలి, నీలో ఉన్నటువంటి ఆ దేవుని పరిశుద్ధత, ఆ ఓర్పు, సహనం, ఆ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియాలని దేవుని యొక్క ఉద్దేశం. అది
అందుకని మనం ఏం చేయాలి ఈ రోజున? దేవుని బిడ్డ మనల్ని కదా మనం చూపించుకునేది. దేవునికి మహిమకరంగా బ్రతకాలంటే కొన్నిసార్లు మనం క్రష్ అయిపోవాల్సి వస్తుంది. ఆ మౌనంలో దిక్కునే పరిస్థితులకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. వేధించబడే పరిస్థితి కూడా వస్తుంది. అనేక సార్లు మనం ఇక ఓదార్చేవారు లేక ఫంక్ అయిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ కరిగిపోతున్నటువంటి స్థితిలో నుంచి, ఆ దుఃఖపడుతూ వేదన పడుతున్నటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రియ దేవుని బిడ్డ ఎప్పుడైతే మనము సాగిపోతూ ఉంటామో ఆ పరిస్థితి నుంచి గొప్ప వెలుగు కలుగుతుంది. వారు దేవుని మహిమపరుస్తారు. వారు కూడా దేవుని నమ్ముకొని మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తమ్ముడు నాతో చెప్తున్నాడు, నేను అసలు దేవుడిని నమ్ముకోనక్క, అసలు దేవుడు అంటే నాకు ఇష్టం ఉండదు, క్రైస్తవులను వాళ్ళంటే ఇష్టం ఉండదు. కానీ ఒకసారి ఒక అక్కని చుట్టుపక్కల అంత భయంకరం తిరుగుతూ ఉన్నారు. ఆమె నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంది. సర్లేమ్మ అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అసలు నాకు అర్థమే కాలేదు. ఇటువంటి ఓర్పు సహనం, నవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆ విధానం నాకు అసలు అర్థం కాలేదు. నిజంగా వీళ్ళలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అనుకొని ఆ రోజు నమ్ముకున్నాడు అక్క నేనని ఈరోజు గొప్ప విశ్వాసిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, ఒక వ్యక్తి యొక్క బ్రతుకును ఆ గాఢంధకారం నుంచి బయటకు తీసుకురావాలంటే అనేకసార్లు మనం గాఢంధకారంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మనం శ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మనం వేదనల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నలిగిపోవాల్సిన పరిస్థితి మనకుంది. అయినా దిగులు పడకండి. దేవుడు గొప్ప వెలుగును మీ ద్వారా చూపించబోతూ ఉన్నాడు. తనను తాను కనబరుచుకోబోతూ ఉన్నాడు. ఆ రోజుల్లో సంఘానికి గొప్ప శక్తి వచ్చింది. ఎలా అంటే పేతురుకున్న శక్తిని బలాన్ని బట్టో ఇంకేదేని బట్టో జ్ఞానాన్ని బట్టో కాదు, కానీ పేతురుకున్నటువంటి ఆ సంఖ్యలను బట్టి, చెరసాల్లో ఉన్నటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రియ దేవుని బిడ్డ అతడు చెరసాల్లోకి వెళ్ళాడు. అతడు సంఖ్యల మధ్యలోకి ధైర్యంగా వెళ్ళాడు. అక్కడే పడుకున్నాడు, నిద్రపోయాడు. కానీ అతన్ని విడిపించిన దేవుని శక్తిని బట్టి ప్రజలందరూ గొప్ప శక్తిని తెచ్చుకున్నారు, గొప్ప బలాన్ని తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నావో తెలుసా? ఎందుకు ఈరోజు శ్రమలో నువ్వు ఉన్నావో తెలుసా? ఎందుకంటే ఆ శ్రమలను జయించే శక్తి నీకుందని దేవునికి తెలుసు. ఆ విధంగా నువ్వు భరించగలవని దేవునికి అర్థమైంది. ఆయన నమ్ముతున్నాడు. ఆయన నిన్ను వెలుగ్గా చేయబోతున్నాడు. తన నామాన్ని నీ ద్వారా మహిమపరచుకోబోతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఓర్చుకో. కొంతకాలమే శ్రమలు, కొంతకాలమే దుఃఖాలు, కొంతకాలమే ఆవేదనలు, కొంతకాలమే ఈ బాధలు, కన్నీళ్ళు. ఒకానొక దినం రాబోతుంది. ప్రభువు నిన్ను గొప్ప చేసే రోజు రాబోతుంది. ప్రభు నిన్ను విడిపించే రోజు రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ద్వారా అనేకులు ధైర్యపరిచే రోజు రాబోతుంది. నీ ద్వారా అనేక మంది ప్రజలను దేవుడు లేవనెత్తే రోజు రాబోతున్నది. మనం ఏదో గొప్ప కార్యాలు చేస్తున్న 10 మంది కొడితే మన వెనకాల వచ్చే జనం ఎంతో ఆ జనం కాదు. మనలో ఓర్పును, సహనాన్ని చూసి వచ్చే జనం నిజమైన జనం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని, ఆ సాత్వికాన్ని చూసి వచ్చే జనం అసలైన జనం. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన తలాంతులు చూసి అక్క భలే పాట పాడుతుంది, అసలు మా అక్క పాట పాడిందంటేనా, మా అన్న వాక్యం చెప్పాడంటేనా, అసలు మా హీరో కత్తి పట్టుకున్నాడంటేనా. ఇటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే కొంతకాలానికి మన యొక్క తలాంతులు పోగానే కొంతకాలం మనం పాట పాడే స్వరం ఉంటుందా? ఉండదు. ఎవరి కాలం ఉన్నప్పుడు కొంతకాలం వరకు మనం పాడగలం, ఆ తర్వాత మనం పాడలేము, మోగబోద్దు మన స్వరం కదా. ఆటోమేటిక్గా శరీర బలకేంద్రం బట్టి, వృద్ధాప్యాన్ని బట్టి ఒకప్పుడు సెంచరీ కొట్టిన వాళ్ళు ఇప్పుడు కొట్టలేకపోవచ్చు. ఒకప్పుడు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు ఇప్పుడు చేయలేకపోవచ్చు. 3 కాళ్ళ ముద్దలాగా అయిపోవచ్చు. మరి అప్పుడు ఏమవుతారు? మన బలాన్ని బట్టో, మన శక్తిని బట్టో, మన సామర్థ్యాన్ని బట్టో మన వెనకాల వచ్చే వాళ్ళంతా ఏమైపోతారంటే, వీడి పని అయిపోయింది, ఈ పాస్టర్ గారి పని అయిపోయింది, ఇంకా ఈ పాస్టర్ పని అయిపోయింది, ఇక వీళ్ళతో మనకు అవసరం లేదని వెళ్ళిపోతారు. అవునా కదా? ఒకసారి సమూయేలు దగ్గరికి అట్లాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చేసి ఏమన్నారు తెలుసా? అయ్యా, నువ్వు వృద్ధుడు అయిపోయావు అయ్యా, నీకు వృద్ధాప్యకాలం వచ్చేసింది అయ్యా, ఇక నువ్వు మాకు అవసరం లేదు, నువ్వు చెయ్యలేవు, పని చేయలేవు, కొండలు ఎక్కలేవు, దిగలేవు, బలిపీఠం కట్టలేవు, బలి అర్పించలేవు, కాబట్టి నువ్వు పక్కకు తప్పుకో, మాకు మంచి రాజు కావాలి, యవ్వనస్తులైన ఒక వ్యక్తి కావాలి, మంచి బలం గల వ్యక్తి కావాలి. ఒకప్పుడు నీకు బలం ఉంది, ఒకప్పుడు నీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, చేయగలిగావు, కానీ ఇప్పుడు నీ వల్ల కాదు అని చెప్పేసి చిన్ననాడే పాలు విడిచినప్పుడే సమర్పించుకొని దేవుని సంధిలో బలిపీఠం దగ్గర పడుకొని, బలిపీఠం దగ్గర దేవుని స్వరాన్ని విని ఆ సంఘాన్ని నడిపించినటువంటి ఆ వ్యక్తినే త్రోసివేశారు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న తలాంతులను చూస్తున్నారు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఓర్పును, సహనాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు కాదు. మేము ప్రశాంతంగా ఉన్నామంటే శామ్యూయల్ దయ వల్ల. ఆయన శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, యుద్ధం చేయగల నైపుణ్యం ఉంది ఆయనకి కదా, అన్నీ ఉన్నాయి ఆయనకి, అందుకని మేము ఎలా ఉండగలుగుతున్నాం అని నమ్మారు. కానీ కొంతకాలానికి ఆయన శరీర బలం తగ్గిపోగానే వద్దని తృణీకరించేశారు. అలాగే ఈ రోజున మన బలాన్ని చూసి, మన తలాంతును చూసి ఎవరైనా మన వెనకాల వస్తున్నారంటే కొంతకాలం ఖచ్చితంగా వాడు వదిలేస్తారు. కానీ మనలో ఉన్నటువంటి ఓర్పును, సహనాన్ని,
మనలో ఉన్నటువంటి ఆ ప్రార్థనా జీవితాన్ని, మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధ జీవితాన్ని చూసి వచ్చిన ఉంటారు చూసావా, వాళ్ళు అసలైన స్టాండర్డ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డ, మన జీవితంలో మనం చూపించాల్సింది ఏంటో తెలుసా? మనకు టాలెంట్లో, లేకపోతే మనకున్నది ఏదో, మనకున్న బలమునో, మనకున్న జ్ఞానంలో ఏదో చూపించడం కాదు. అటువంటి వాళ్ళు కొద్ది రోజులు వదిలేస్తారు. చాలామంది హీరోలు వస్తున్నారు, మంచి టాలెంట్గా వస్తున్నారు, కానీ కొంతకాలానికి వాళ్ళలో బలము, శక్తి, ఆ గ్లామర్ తగ్గిపోకుండా అందరూ వదిలేసిపోతున్నారు. అవునా కదా? వాళ్ళు స్టార్లుగా ప్రకాశించారు కొంతకాలం, కానీ ఆ తర్వాత రాలిపోయారు. ఒకప్పుడు నాకు భలే ఆ స్టార్ అంటే భలే ఇష్టం, కానీ ఇప్పుడేమో ముసలోడు అయిపోయాడు. ఇంకో మంచి హీరో వచ్చాడు, ఆయన్ని హీరోగా పెట్టుకుంటాను అనుకుంటారు చాలామంది. మా పాస్టర్ గారి బలం అయిపోయింది, ఆయన పాడలేకపోతున్నాడు, కళ్ళు కనపడుతుండలేదు, ఆయన తీసేసి ఇంకొక ఆయన పెడదాం. ఆ మధ్య కొంతమంది నన్ను పిలిచి అడిగారు, సిస్టర్ మా పాస్టర్ గారు పెద్దోడైపోయి ముసలోడు అయిపోయాడు, ఆయన తీసేస్తాం, కానీ మీరు వచ్చి మా చర్చలో ఉన్నాను సిస్టర్ అంటే నాకు భయం వేసిపోయింది. అమ్మో, నేను పొరపాటును రానమ్మో, రేపటి రోజు నేను ముసలాన్ని అయిపోతే నన్ను కూడా తరివేస్తారు. నాకు నీ యవ్వన కాలం శాశ్వతమా? నాకు నీ బలం శాశ్వతమా? సేవకుడినప్పుడు అలా చేయొద్దు. మీరు సేవకుడు చచ్చిపోయేంత వరకు ఆ సంఘంలో ఉండాల్సిందే. కావాలంటే ఎప్పుడైనా వచ్చి దేవుని వాక్యం బలపరుస్తాం తప్ప అంతకుమించి అంతకంటే వాక్యం రావలేమమ్మా. వద్దమ్మా, మమ్మల్ని అలా పిలవద్దమ్మా. ఏ సంఘానికి వచ్చి అక్కడ పాస్టర్ని తరివేసి అక్కడ కూర్చొనే పరిస్థితి లేదు, రాకూడదు. ఎందుకంటే రేపటి రోజున మేము అయిపోతాం ముసలోళ్ళం, మాకున్న తలాంతులు అడుగంటిపోతాయి, మేమేం చేయాలి అప్పుడు? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని వెలుగుగా నియమించాడు, గొప్పవారిగా నియమించాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం చీకటిలో ఎలా ఉండాలంటే చిరు దీపాలుగా, చీకటిలో సంచరించేటువంటి వారిగా, చీకటిలో మరి సంచరిస్తున్న ప్రజలకు వెలుగునిచ్చేటువంటి వారిగా, అజ్ఞానములో, ఆవేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వెలుగునిచ్చే వారిగా మనం మారాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, అమ్మో నా భార్యను చూస్తే నాకు కోపం రాదు, నేను బయటికి వెళ్తే మహాకోపిస్తాడు, నా భార్య దగ్గర మాత్రం పిల్లిని అయిపోతాను నేను అంటాడు. ఎందుకన్నంటే ఆమెలో ఉన్న ఓర్పు, సహనం, ఆ నవ్వుతున్నటువంటి ఆ విధానం, ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దృఢంగా నిలబడేటువంటి ఆ ధీరత్వం చూస్తే నాకే సిగ్గేస్తుంది. మగోడిని అయ్యుండి నేనేంటి ప్రతి విషయాన్ని కోపడుతున్నాను, నా భార్య ఆడపిల్ల అయ్యుండి ఏంటి ఇంత ఓర్పుతో సహనంతో ఉంది, నేను చిన్న చిన్న విషయాలు జయించలేక ప్రతిసారి విసుక్కుంటున్నాను, నా భార్యకి అంటే ఎంత కష్టాలు వచ్చినా కానీ ఎంత ఓర్పుతో సహనంతో ఉంది అని చెప్పేసి ఆ భార్యని ఎంతగా గౌరవిస్తాడు, ఎంతగా ప్రేమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటాడు. ఆమె ముందు నాకు కోపమే రాదు, నాకు భయం వచ్చేస్తుంది, నాకంటే చాలా ఆ అమ్మాయి ఓర్పు కలిగింది, సహనం కలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నేను చాలా గడగడలాడిపోతాను. సో చూడండి, తన భర్త దగ్గర భార్యకి ఎటువంటి వెలుగు వచ్చిందో, ఎటువంటి సాక్ష్యం వచ్చిందో, మన బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, మన చుట్టూ ఉన్న వారి మధ్యలో మన సాక్ష్యం ఏంటి? వెలుగా, చీకట? సామర్థ్యం ఉందా? మన జీవితంలో కోపం ఉందా? లేకపోతే ఓర్పు ఉందా? శాంతి ఉందా? సమాధానం ఉందా? లేకపోతే కోపం ఉందా? ఈ బ్రదర్ అండి అసలు ఉన్నంతకాలం భలే ఓర్పుకుంటాడని, గొడవగా వచ్చిందంటే మాత్రం అమ్మో భలే ఫైర్ అయిపోతాడండి. ఇటువంటి సాక్ష్యాలు మన జీవితంలో నిజంగా దేవుని మహిమ కలుగుతుందా? ఇటువంటి పరిస్థితులు కలగదు. సో ప్రియ దేవుని బట్టి రోజున దేవుడు మనల్ని ఎందుకు క్రిటికల్ కండిషన్స్ కూడా నడిపిస్తున్నాడంటే ఆ ప్రదేశాలను వెలిగించాలి, ఆ ప్రదేశంలో ప్రజలకు వెలుగును చూపించాలి, క్రీస్తు వెలుగును చూపించాలి, ఆ ప్రదేశంలో ప్రజలను దేవుని వెలుగును చూడాలి. అందుకే ఈరోజు నువ్వు కఠినమైన పరిస్థితులు ఉన్నావా? సింహాల వంటి గర్జించే ప్రజల మధ్యలో ఉన్నావా? నీ చుట్టూ కొలీగ్స్ నీ గురించి గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటే ప్రతి క్షణం కుమిలిపోతున్నావా? అయ్యో నేను ఎంతమందిని ప్రేమిస్తున్నాను, ఎవరిని ఏమంటలేదు, నా మీద ఎందుకు ఇచ్చేదు, నా మీద ఎందుకు వీళ్ళకి కష్టం, వీళ్ళని అమ్మా అని పిలుస్తున్నా, వీళ్ళు ఇన్ని నిందలు వేస్తున్నారే, అక్క అని పిలుస్తున్నా, ఇన్ని వేదనలు చేస్తున్నారే, ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నారే, అయ్యో ఏం చేశాను వీళ్ళు, నేను దేవుడు నన్ను ఎందుకు ఇటువంటి అన్యాయం చేస్తున్నాడని నువ్వు అనుకుంటావు. అది అన్యాయంగా సహోదరుడా, సహోదరి, దేవుని వెలుగును చూపించే ఒక సాధనంగా, వెలుగుకు అంబాసిడర్గా, ప్రతినిధిగా దేవుని లోకంలోకి పంపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక భయంకర కష్టాల సుడిగుండాలను నిన్ను నెట్టేశాడు. ఎందుకో తెలుసా? ఆ కష్టాల సుడిగుండాలను నీవు జయించగల నమ్మకం ఆయనకుంది. జయించిన తర్వాత నీ ద్వారా కష్టాలను వారందరికీ వెలుగునివ్వాలని, వారికి ఒక నిరీక్షణ ఇవ్వాలని, వారికి ఒక మార్గం నీ ద్వారా సిద్ధపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి దేవుని బిడ్డ, బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటాడు తెలుసా? ఇదిగో ప్రభు మార్గమును సరళము చేయండి. మనం ఎవరు అంటే భూలోకంలో దేవుని మార్గాలం, అనేక మంది ప్రజలు రావడానికి ఒక మార్గం కావాలి. ఆ మార్గం ఎవరో తెలుసా? నీవు నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి చిన్నోళ్ళే, పాపం వాళ్ళకి డబ్బు ఉండదు, అధికారం ఉండదు, ఏమీ ఉండదు, ఇళ్లలో పని చేసుకునేటువంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే వారే, కానీ పెద్ద పెద్ద ఓనర్లు నడిపిస్తూ ఉంటారు. ఒకసారి ఒక పెద్ద ఆఫీసర్ నాకు కలిశాడు. అమ్మ నేను దేవుడు నమ్ముకున్నాను అమ్మ అని చెప్తూ ఉన్నాడు. ఎట్లా నమ్ముకున్నారా మీరు దేవుడిని? ఎవరు చెప్పారు మీకంటే? మా ఇంట్లో పని అమ్మాయి చెప్పిందమ్మా, పని మనిషి చెప్తే నమ్ముకున్నాను అమ్మ అంటాడు. చూడండి, పని చేసే అమ్మ అంత పెద్ద ఓనర్ని నడిపించింది, పెద్ద ఆఫీసర్ని. చూడండి దేవుని బిడ్డ, మార్గము సరళము చేసింది.
ఆమెకేమీ లేదు, బ్రతికే మార్గం లేదు, సరైన వస్త్రాలు కట్టుకునే మార్గం లేదు కదా, ఆమెకు సరైన భోజనం చేసే మార్గం లేదు. ఆ ఇంట్లో పని చేస్తేనే భోజనం తినాలి. కానీ ఆమె ఎవరికి మార్గం అయింది తెలుసా? క్రీస్తు యొద్దకు చేర్చేటువంటి ఆయన మార్గానికి సబ్మార్గమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అసలైన మార్గం నడిపించేటువంటి ఒక ఉపమార్గం అయ్యింది. అలాగే మనం ఎటువంటి వారం అంటే మార్గాన్ని సిద్ధపరిచేవారు, వెలుగును, మనం వెలుగులం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఒక దీపాలం. అందుకే ప్రైజ్ ద లార్డ్, మన జీవితాన్ని దేవుని బిడ్డ కష్టాల గుండా, శ్రమల గుండా నడిపిస్తున్నాడు. మరి ఎన్నడూ ఊహించని కష్టాల గుండా నడిపిస్తున్నాడు. రేపటి రోజున ఏమి ఇవ్వబోతున్నాడు నీకు అంటే ఊహకందని మేలును, ఊహకందనటువంటి గొప్ప కార్యాలు, ఊహకందని ఘనతను ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఊహకందని కష్టాల్లో ఉన్నావా? ఊహకందని శ్రమల్లో ఉన్నావా? అసలు ఇట్లాంటి కష్టాలు పడతానని ఎప్పుడు అనుకోలేదు సిస్టర్ నేను. ఎందుకో తెలుసా దేవుడు ఎందుకు పెట్టాడంటే ఎప్పుడు అనుకోని మహిమ, ఎప్పుడు తలంచని ఘనతను ఆయన నీ కొరకు ఆయత్త పరిచాడు. కాబట్టి దాన్ని చేరాలంటే అనుకోనని సమస్య కూడా నువ్వు వెళ్ళాలి, అనుకోనటువంటి గాఢాంధకారం కూడా నువ్వు వెళ్ళాలి. అక్కడ వెలుగుతున్న నిన్ను తీసుకుని దేవుడు ఎక్కడ పెడతాడంటే అక్కడ వెలుగుతున్న నిన్ను దీపస్తంభం మీద, ప్రపంచమంతా చూసినట్లుగా దీపస్తంభమే పెడతాడు. వెలుగుచున్న దీపాన్నే ఆయన దీపస్తంభమే పెడతాడు. వెలగకుండా కష్టం వచ్చిన ప్రతిసారి ఆరిపోయి, శ్రమ వచ్చిన ప్రతిసారి ఆరిపోయి పారిపోయి కదా, వేదన వచ్చిన ప్రతిసారి దుఃఖపడిపోయి చర్చికి రాకుండా బాధపడుకుంటా ప్రియ దేవుని బిడ్డ అనేక సార్లు చిన్న చిన్న విషయాలకే సంఘాన్ని మానేసి ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళ బ్రతుకులో ఎప్పుడు సంతోషం ఉండదు. వారెవరికి మార్గదర్శనం కాలేరు. చిన్నప్పుడు చర్చికి వెళ్ళేటప్పుడు, నేను కాలేజీలో ఉన్నప్పుడు చర్చిలో చాలా సార్లు అవమానపరిచే పరిస్థితులు వచ్చాయి, దుఃఖపడే పరిస్థితులు వచ్చాయి. అయితే ఇంట్లో అలిగి కూర్చున్నాను అనుకో, నాకు అనిపించేది నేను కానీ అలిగి కూర్చుంటే రేపటి రోజు ఎవరైనా చర్చికి రమ్మని అలుగుతారు. అలిగితే నేను అలిగి కూర్చున్నాను కదా, ఇప్పుడు నా దగ్గర 10 మంది వచ్చి నాతో మాట్లాడి నన్ను ఏదో సముదాయించి తీసుకుని వెళ్తారు, చర్చికి తీసుకుని వెళ్తారు, అవునా? సరే, రేపటి రోజు ఇంకొకళ్ళు అలుగుతారు. అలిగినప్పుడు నేను పోయి వాళ్ళని కానీ ఏమన్నా అన్నాను, అన్నా రా అన్న, ఏంటని చిన్న విషయానికి ఎందుకన్నా నువ్వు ఇంత బాధపడుతున్నావు రా అన్నాను అనుకో, ఆయన ఏమంటాడు తెలుసా? పో మధ్య భలే చెప్పావు, కానీ మొన్న నువ్వు అలిగి మూలం కూర్చుంటే మేమందరం తీసుకొచ్చావు, నువ్వు నాకు పెద్ద చెబుతున్నావా? నీకున్న బాధ నాకుండదా? నువ్వు కూర్చున్నట్టు నేను కూడా కూర్చుంటా అంటాడు. నేను అనుకున్నాను, నేను కానీ అలిగి మూలన కూర్చుంటే చర్చికి వెళ్లకుండా రేపటి రోజున బలహీనమైనటువంటి వారు అలిగి రాకుండా చర్చికి దూరం అయిపోతూ ఉంటే, సంఘం నుంచి తప్పిపోతూ ఉంటే వాళ్ళని తీసుకొచ్చేటువంటి అధికారాన్ని, అర్హతను పోగొట్టుకుంటాను నేను కదా. అందుకే నేను వెంటనే లేచి దేవుడికి ఈ మాట చెప్పాడు, నువ్వు అర్హతను పోగొట్టుకుంటున్నావు, బలహీనలు నడిపించి అర్హతను పోగొట్టుకుంటున్నావు, చిన్న మాటకి అలిగిన ఇంట్లో కూర్చుంటున్నావు, చర్చికి వెళ్ళకుండా లే అనర్హురాలు కాబోతున్నావు. రేపటి రోజు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటించలేవు, మాట్లాడలేవు. ఒకవేళ నువ్వు అలగకుండా, ఎవరి మీద సణుక్కోకుండా సంఘానికి వచ్చి ఎంత ఘోరమైన పరిస్థితి జరిగినా కానీ మౌనంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధిస్తూ ఉంటే రేపటి రోజు ఎవరన్నా అలిగి వెళ్ళారనుకోండి, నువ్వేం వెళ్తావు నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి ధీటుగా చెప్తావు, చూసావా అన్న అక్క నాకు కూడా ఎన్ని కష్టాలు వచ్చాయి మీకు తెలియదా, సంఘంలో ఎన్ని శ్రమలు వచ్చాయి, అయినా నేను ఒక్కరోజు చర్చి మానేసానా, ఒక్కరోజన్నా దేవుని విడిచిపెట్టానా? చూడండి దేవుడు నన్ను ఎంత ధైర్యపరిచి ఎంతగానో హెచ్చించాడు. అన్నా మిమ్మల్ని కూడా హెచ్చిస్తాడు, రండి అన్న, నన్ను కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడన్నా, నన్ను విడిపించిన దేవుడు నన్ను గణపరిచిన దేవుడు నిన్ను గణపరుస్తాడు, రండి అన్న అని చెప్పగలిగే ధైర్యం, హక్కు నాకు ఉంటాయి. అలా కాకుండా నేనే అలిగి మూల కూర్చుని ఉంటే నా హక్కు నేను పోగొట్టుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన హక్కు పత్రాన్ని నేనే చింపేసుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కానీ అలిగి కూర్చొని ఓడిపోతే రేపటి రోజున ఓడిపోయిన వారు ఎవరిని నువ్వు బ్రతికించలేవు. నువ్వు కానీ ప్రతిసారి గొడవని ప్రతిసారి నువ్వు కూడా లేచి నీ ఇష్టం రోజున నువ్వు మాట్లాడుతూ ఉంటే రేపటి రోజున అజ్ఞానంలో చెలరేగుతున్న మనుషులు నువ్వు ఆపలేవు. నిప్పును ఎప్పుడు ఆర్పదు, గొడవ ఎప్పుడు ఆర్పదు, గొడవను శాంతమే ఆర్పుద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిప్పు నీళ్లే ఆర్పుతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని నువ్వు ఎలా ఉండాలి అంటే వెలుగుగా ఉండాలి, దీపంగా ఉండాలి. లోకంలో అజ్ఞానంలో పడిపోతున్నటువంటి మనుషుల మధ్యలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు మారాలని యేసే చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నువ్వు నన్ను నమ్మి నాకు ఈ పరిచర్య ఇచ్చావు. నిన్ను నమ్మటం కాదయ్యా, నన్ను నమ్మావు. నమ్మి నాకు ఉద్యోగం ఇచ్చావు, వ్యాపారం ఇచ్చావు. నన్ను నమ్మి నాకు ఈ కుటుంబ జీవితాన్ని ఇచ్చావు. నన్ను నమ్మి నన్ను శ్రమలు కూడా నడిపిస్తున్నావు. శ్రమలను ఛేదించే వ్యక్తిని కాగలనని నమ్ముతున్నావయ్యా. నీ నమ్మకాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా, నీ నమ్మకాన్ని బట్టి నీకు స్తుతి నాయనా. యేసయ్యా, ఒక్కరోజు కూడా చిల్లిపోకుండా ప్రభువా నీలో నిలబడే భాగ్యం దయచేయండి తండ్రి. ఈ శ్రమ నాశనానికి వచ్చింది కాదని, ఈ దుఃఖం నాశనానికి వచ్చింది కాదని, ఈ వేదన నాశనానికి వచ్చింది కాదని గుర్తుపట్టే కృప దయచేయండి ప్రభువా. ఎంతమంది శత్రువులు లేచినా, శ్రమలు లేచినా, దుఃఖాలు లేచినా ప్రభువా
నీలో అంటూ కట్టబడి బ్రతికే భాగ్యత ఇచ్చేయండి ఆయన. సహాయం చేయండి ప్రభు, ఆదరించండి ప్రభు, అద్భుతం చేయండి ఆయన. రండయ్యా, రండయ్యా రక్షకుడా, మీరు రండయ్యా, మా కొరకు రండయ్యా, మా కొరకు అద్భుతాలు చేయడానికి దిగి రండయ్యా. మీ సమాధానం మాకు దయచేయండి అయ్యా, మీ ఆశీర్వాదం మాకు దయచేయమని కూర్చున్నాం తండ్రి. నీ ఉన్నతమైన కార్యం చేసి నడిపించండి, వాత్సల్యంతో నీకు నడిపించి అభిషేకించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. ఎంతమంది దిగులుతో, కష్టాల్లో, శ్రమల్లో, గాఢాంధకారంలో నిలబడి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో బిక్కుమంటూ ప్రభు ఎంతమంది చూస్తున్నారు ప్రభువా, వారికి మర్మాలు బయలుపరచండి ఆయన. వారితో మీరు మాట్లాడండి నాయన, వారిని మీరు సంధించండి అయ్యా, వారికి మీ శక్తిని దయచేయండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించి బలపరుస్తూనే పంచమని, అభిషేకించి ఆదరించి కృప చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అంతేగా దీవించి ఆస్వాదించి శ్రమలను కష్టాలు జయించే గొప్ప యోధులుగా మార్చునుగాక, ఆయన కొరకు ప్రకాశించే దీపాలుగా మార్చునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు యేసయ్యా, వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు, కోటి కోటి వందనాలు, మీకు శతకోటి వందనాలు, హై హై కోటి కోటి వందనాలు, మీకు శతకోటి వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురు చూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, యేసే జవాబనే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290.